హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. ఇవాళ రాజీ హోమ్ స్టైల్లో వెల్లుల్లి పొట్టుతో న్యాచురల్ హెయిర్ డైని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇది వెల్లుల్లి పొట్టు అండి. వెల్లుల్లిపాయలను వలిచినప్పుడు పొట్టు వస్తుంది కదా, ఆ పొట్టును పడేయకుండా ఇలా స్టోర్ చేసుకున్నామంటే న్యాచురల్ హెయిర్ డైని చేసుకోవచ్చు. మనం ఇలా స్టోర్ చేస్తున్నప్పుడు పుల్లలు ఏవైనా ఉంటే పడేయాలండి. కేవలం పొట్టును మాత్రమే న్యాచురల్ హెయిర్ డైకి తీసుకోవాలి, పుల్లల్ని తీసుకోకూడదు. స్టవ్ పైన ఒక వెడల్పాటి పెన్నం పెట్టేసుకొని అందులో వెల్లుల్లి పొట్టును వేసేసేయాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ పొట్టును అటు ఇటు కదుపుకుంటూ వేగనివ్వాలండి. ఇక్కడ ఏమీ ఆయిల్ కానీ నీరు కానీ వేయాల్సిన అవసరం లేదు, డ్రైగానే వేగనివ్వాలి. ఇలానే కలియదిప్పుతూనే ఈ పొట్టును వేగనివ్వాలండి. ఇది వేగుతూ వేగుతూ నల్లగా అయిపోతుంది. కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ నల్లగా తయారవుతుందండి. కాకపోతే మనం కలియదిప్పుకుంటూనే ఉండాలి. కలియబెట్టకపోతే కిందిదంతా నల్లగా అయిపోతుంది, పై పొట్టు అంతా తెల్లగా ఉండిపోతుంది. కింద నల్లగా ఉన్న పొట్టును పైకి తిప్పుకుంటూ పైన ఉన్న తెల్ల పొట్టును కిందికి తిప్పుకుంటూ అటు ఇటు కదుపుకుంటూ మొత్తం బ్లాక్ అయ్యేలాగా వేగనివ్వాలి. కొద్దిసేపటి తర్వాత చూడండి, పొట్టు అనేది బాగా బ్లాక్గా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకొని దీనిని కొద్దిసేపు చల్లారనివ్వాలి. పొట్టు అనేది మనం చేత్తో ముట్టుకుంటే ముక్కలు ముక్కలుగా పీసెస్గా అయిపోయే విధంగా వేగనివ్వాలి. ఈ విధంగా అయిపోవాలి. ఇప్పుడు దీన్ని చిన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీలోకి వేసుకొని పూర్తిగా పౌడర్ లాగా అయిపోయే విధంగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ లాగా అయ్యే విధంగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎన్ని రోజులైనా పాడవ్వదండి, ఇలాగనే స్టోర్ ఉంటుంది. ఇందులో మనం ఆలివ్ ఆయిల్ని కానీ కోకోనట్ ఆయిల్ని కానీ లేకపోతే క్యాస్టర్ ఆయిల్ని కానీ కలుపుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల మన హెయిర్ అనేది న్యాచురల్గా బ్లాక్ అవుతుందండి. ఆయిల్ని ఏదైనా సరే వేసిన తర్వాత ఎక్కువ రోజులు స్టోర్ నిల్వ చేయొద్దండి. జస్ట్ 1 వీక్ మాత్రమే స్టోర్ ఉంటుంది ఆయిల్ వేసిన తర్వాత. ఆయిల్ వేయకుండా అయితే ఎన్ని రోజులైనా ఈ పౌడర్ ఇలాగే స్టోర్ ఉంటుంది. నేను కొద్దిగా కోకోనట్ ఆయిల్ని వేసాను చూడండి, ఈ విధంగా అయిపోతుంది అనమాట. దీనిని మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. హెయిర్కి అప్లై చేసుకున్న 1 or 2 డేస్ తర్వాత హెడ్ బాత్ అయినా చేయవచ్చండి. దీనివల్ల మనకు ఎలాంటి సైడ్ ఇన్ఫెక్షన్స్ రావు. ఈ పౌడర్ని హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ అనేది న్యాచురల్గా బ్లాక్ అవుతుందండి. హెయిర్కి అప్లై చేసుకున్న 1 or 2 డేస్ తర్వాత హెడ్ బాత్ చేయవచ్చు. దీనివల్ల స్కాల్ప్ ఇన్ఫెక్షన్ కూడా ఏమీ రాదు. ఇంతేనండి, వెల్లుల్లి పొట్టుతో న్యాచురల్ హెయిర్ డైని ప్రిపేర్ చేసుకోవటం. వెల్లుల్లి పొట్టుని పడేయకుండా అలాగే స్టోర్ చేసుకొని వీలున్నప్పుడు ఇలా న్యాచురల్ హెయిర్ డైని ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకొని తలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. వెల్లుల్లి పొట్టుతో న్యాచురల్ హెయిర్ డై ప్రిపరేషన్ మెథడ్ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.